రఘురామకృష్ణరాజుపై సొంత పార్టీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు తిరుగుబాటు చేశారు. తన ఇంటిని, ఆఫీస్ని రఘురామ కూలగొట్టించాడని వెంకటేశ్వరరాజు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు పొత్తూరి వెంకటేశ్వరరాజు. అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఇదేనా బహుమతి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రఘురామకృష్ణరాజు నా మీద చేసిన మా ఉండి నియోజకవర్గంలోని పేదల మీద, పేదల ఇల్లు మీద ఆయన చర్చిలు పడగొట్టేస్తున్నాడు, మసీదులు పడగొట్టేసి అరాచకాన్ని ప్రశ్నించానని నన్ను చంపేమని ఆదేశాలు జారీ చేశాడు సార్. అంటే నేనే ప్రశ్నించానండి, అతను ఎవడో ప్రశ్నించడం లేదండి. నేను ప్రశ్నించాను, నన్ను కొట్టేస్తే ఇంకొకటి ఎవడో మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ నేను చెప్పేది ఒకటే అండి, రఘురామకృష్ణరాజు ఈయన ఈ నియోజకవర్గం అభివృద్ధి నిధులు వాటిలో ముసుగులో చేసేటువంటి అరాచకాలు అన్నీ కూడా వివరంతాను. అలా నేను ప్రశ్నించానని, నేను ప్రెస్ మీట్ పెట్టానని నన్ను అనేక రకాలుగా హింసలు పెట్టి పోలీసులతోటి, ఎస్ఐ తోటి 10 మంది కానిస్టేబుల్ కొట్టించేసి నన్ను కారులో పడేసి బయటికి తీసుకుపోయి ఆయన పంపించేసి నా ఇల్లు బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లాగా ఉంటుంది నా కార్యాలయం. మా లోకేష్ బాబుని తీసుకొచ్చి ఓపెన్ చేద్దామని కార్యాలయం తయారు చేస్తే దాన్ని కూడా పడగొట్టించేసి మొత్తం ఆఫీస్, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అసలు ఇరిగేషన్కి ఏ విధమైన సంబంధం లేదు సార్. నా సొంత భూమి, నాకు అన్ని రకాల డాక్యుమెంట్తో సైతంగా మా నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్నగారికి నాది కొట్టి కాదండి, ఆయన చేసే అరాచకాలన్నింటినీ నాన్నగారికి వివరించి కలెక్టర్ దగ్గర నిధిని పెట్టాను అని ఆ ముసుగులోని అనేక దోపిడీ సార్.